ఈ పాకిస్తాన్ ఇండియా వార్ గురించి మాట్లాడడం జరిగింది అండ్ అలాగే ఉగ్ర పోరు గురించి మాట్లాడడం జరిగింది. ఈ యుద్ధం ఆగింది తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నారు. బట్ ఆ తాత్కాలికాన్ని కూడా మా భారతదేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ ఈ న్యూక్లియర్ బాంబులు వేస్తాం, అదేస్తాం, అణుబాంబులు వేస్తాం, ఇండియాని స్మాష్ చేస్తామంటే కూడా మేమందరం కూడా రెడీగా ఉన్నామని చాలామంది చెప్తా ఉన్నారు. భారతదేశానికి, భారతదేశ ప్రజలకు, భారతీయులకు ఇతర దేశాలకు ఉన్నటువంటి ఒక ఏమనాలి తేడా, జస్ట్ డిఫరెన్స్ అదనమాట. అంటే భారతదేశంలో భారతీయులందరూ ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, ఏం చేసినా భారతదేశం వైపు చూస్తే ఉరిమి చూస్తారు. ఆ చూపుల జ్వాలాగ్నిలోనే ఇతర దేశాలు కాలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. సో భారతదేశం అనేది చాలా పెద్దది. వీళ్ళు వేసే న్యూక్లియర్ బాంబు ఏదో ఒక సిటీ డ్యామేజ్ అవుతుంది. ఎస్, ఒక మంచి చేయడానికి పోయినప్పుడు ముఖ్యంగా మంచి కన్నా ముందు చెడు ఫస్ట్ అవుతుంది, తర్వాత మంచి అవుతుంది. సో ఇప్పుడు ఇదే స్ట్రాటజీ ఇక్కడ యూజ్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అండ్ అలాగే నీరు నెత్తురు కలిసి ఒకే చోట ప్రవహించలేవు. యుద్ధం మూవీలా రొమాంటిక్గా ఉండదు. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే. ఎస్, కరెక్టే కదా. ఏదో మూవీలో చూసినట్టు రొమాంటిక్గా యుద్ధం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ ఈ మిలిటరీకి, ఆర్మీకి సంబంధించినటువంటి సినిమా తీసినా సో దాంట్లో ఏవో 2-3 సాంగ్స్ అవి పెడతారు, కానీ అక్కడైతే సినిమాలో చూపించినట్టయితే అక్కడ ఉండదు కదా. సో ఇంకా అంతకన్నా భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఉగ్రవాదం పైనే భారత్ పోరు, పాక్ జోక్యం చేసుకోవడం విచారకరం. వారి సైన్యానికి నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులు. ఆకాశ్ రక్షణ వ్యవస్థ తీరు అద్భుతం, రక్షణ అధికారులు. ఉగ్రవాదంపై పోరుకు ఇది తాత్కాలిక విరామమేనని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన పీఎం ఉగ్రవాదాన్ని ఏమాత్రం కూడా సహించబోమని స్పష్టం చేశారు. మన దేశ శక్తి సామర్థ్యాలను చూసి పాక్ బెంబేలెత్తిపోయిందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరు చేస్తామని, భారత్పై దాడులు చేయబోమని దాయాది దేశం కాళ్లబేరానికి వచ్చిందని, అందుకే ఒక అవకాశం ఇచ్చామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్ తీరును పరిశీలించి తదుపరి యాక్షన్ డిసైడ్ చేస్తామన్నారు. పాకిస్తాన్ దుందుడుకుగా సరిహద్దులో యుద్ధానికి కాలు దువ్విందని పేర్కొన్నారు. భారత సైన్యం ఆ దేశ గుండెలపై దాడి చేయడంతో వణికిపోయిందని వివరించారు. 3 రోజుల్లో భారత్ దాడిలో పాకిస్తాన్ ఊహించలేని స్థాయిలో నష్టపోయిందని తెలిపారు. ఆ దేశ మిలిటరీ బేస్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ ఆపరేషన్తో మన దేశీయంగా తయారు చేసిన ఆయుధాల సామర్థ్యాల స్పష్టమయ్యాయని చెప్పి అంతర్జాతీయ స్థాయిలో మన ఆయుధాల శక్తి సామర్థ్యాలపై చర్చ జరుగుతుంది అని వివరించారు. అసలు ఫస్ట్ పాక్ కాలబేరానికి ఎందుకు వచ్చిందండి? చాలామంది యుద్ధం ఆగిందని చెప్తున్నారు. యుద్ధం ఆగేలాగా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి ఎందుకు వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఎస్, ఎందుకు వచ్చిందంటే బ్రహ్మోస్ వేసి పాకిస్తాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి మన ఆర్మీ అనుకుంది, మన ఇండియన్ ఆర్మీ అనుకుంది, రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ బ్రహ్మోస్ ప్రయోగిస్తే పాకిస్తాన్ నామ రూపం లేకుండా వెళ్ళిపోతుంది. చరిత్ర పుటంలో మాత్రమే పాకిస్తాన్ అనే పేరు, పలానా భారతదేశం పాకిస్తాన్ అనే ఒక కంట్రీని ధ్వంసం చేసింది అని టెక్స్ట్ బుక్స్లోనో లేకపోతే ఎక్కడనో చదువుకోవాలి, వికీపీడియాలో తప్ప పాకిస్తాన్లో ఎస్ నేను పాకిస్తానీ అని చెప్పుకోవడానికి కూడా ఒక మనిషి కూడా ఉండదు, ఒక పూచిక పుల్ల కూడా ఉండదు. ఆ బ్రహ్మోస్ ప్రయోగించిన చోట బ్రహ్మోస్ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా అద్భుతమైనవండి. ఈ బ్రహ్మోస్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలంటే ఒక్కసారిగా మనం మళ్ళీ కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాల్సి వస్తుంది. మహాభారతం చదవాల్సి వస్తుంది, మహాభారతం తెలుసుకోవాల్సి వస్తుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై పాండవులు గెలుస్తున్నారు, కౌరవుల రాజ్యం కౌరవులను మొత్తం కూడా చంపేస్తున్నారు అన్న కోపంతో ఈ బ్రహ్మోస్ అంటే అప్పుడు బ్రహ్మాస్త్రం అంటారు.
అది గొప్ప వరం. అది ఆ బ్రహ్మాస్త్రం అందరికి ఉండదు. అది మన భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే బ్రహ్మాస్త్రం. తెలియని నాస్తికులు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. ఎట్లా పడితే అట్లా నరం లేని నాలుకనట ఎన్నైనా వాగుతుందట సాక్ష్యాలు లేకుండా. కానీ ఈ బ్రహ్మోస్ యొక్క పవర్ ఏంటంటే ప్రజలారా, ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు అభిమన్యుడు భార్య శశిరేఖ ఎవరైతే ఉన్నారో ఈ పాండవుల వంశాన్ని తను మోస్తుంది, అంటే గర్భంలో ఉందన్నమాట. సో అప్పుడు ఏం చెప్తారు, ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరు చనిపోయిన తర్వాత కోపంతో, పాండవుల మీద కోపంతో పాండవుల వంశం సర్వనాశనం అయిపోవాలి అని చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. సో ప్రయోగించినప్పుడు బ్రహ్మాస్త్రానికి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఏదైతే మనసులో కోరుకొని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారో దాన్ని మాత్రమే అది డ్యామేజ్ చేస్తుంది. అంటే ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకునేది ఏంటంటే, అంటే శశిరేఖ కడుపులో పిండాన్ని ఇప్పుడు వంశం నిర్వీర్యం అవ్వాలని బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే వంశం ఎక్కడుంది, పాండవుల వంశం శశిరేఖ కడుపులో ఉంది. సో శశిరేఖ కడుపులోకి ఆ బ్రహ్మాస్త్రం చీలికపోయింది. సో దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడు మళ్ళీ ఆయన శక్తులన్నీ ఉపయోగించి, అది వేరే విషయం. కానీ దీనికి ఉన్నటువంటి గొప్ప, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే బ్రహ్మోస్ ఇస్ నథింగ్ బట్ ఏ బ్రహ్మాస్త్ర. దాన్ని మైండ్లో పెట్టుకొని తయారు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ ఏదైతే ధ్వంసం చేయాలి అని చెప్పి ఒక్కసారి మనం టెక్నికల్గా ఏదైతే మనం ధ్వంసం చేయాలని చెప్పి కోరుకుంటామో అది నామరూపం లేకుండా అదే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ వదులుతారండి. బ్రహ్మోస్ వదిలిన తర్వాత అది వెళ్తూ ఉంటుంది పాకిస్తాన్ పై. వెళ్తూ ఉంటే మధ్యలో ఇంకేదైనా దేశమో లేకపోతే ఎవరైనా మనిషో లేకపోతే ఇంకొకరో ఆర్మీ ఎవరైనా అడ్డొచ్చింది అనుకో, బ్రహ్మోస్ ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళని దూసుకపోదు, వాళ్ళలోంచి చీల్చుకపోదు. అది వాళ్ళు అడ్డొస్తే పక్క నుంచి పోతుంది. దాని ఏమేంటి, బ్రహ్మోస్ ఏమేంటి, మనం చెప్పింది ఏంటి, పాకిస్తాన్ని నువ్వు ధ్వంసం చేయాలి. బ్రహ్మోస్ ఏమేంటి, పాకిస్తాన్ని నువ్వు ధ్వంసం చేయాలి, బ్రహ్మోస్ ఎయిమ్. సో ఈ బ్రహ్మోస్ ఎయిమ్ కూడా పాకిస్తాన్ నువ్వు ధ్వంసం చేయాలనే ఉంటుంది. కాబట్టి అది పాకిస్తాన్ దగ్గరికి పోయింది అనుకోండి, నామరూపం లేకుండా పాకిస్తాన్. సో దెబ్బకి అందుకే పాకిస్తాన్ భయపడి కాళ్ళబేరానికి వచ్చింది. ఎవరి ద్వారా కాళ్ళబేరానికి వచ్చింది, ట్రంప్ దగ్గరికి పోయాడు. ట్రంప్ దగ్గరికి పోయి కాపాడండి ప్లీజ్, మధ్యవర్తిత్వం చేయండి, మీరు మమ్మల్ని కాపాడండి అంటే ట్రంప్ కూడా వినలే అంట. నా మాట వింటాడా మోడీ, ఎవరి మాట వినడు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, నువ్వు వాళ్ళతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరో మాటలు విని వాళ్ళతో పెట్టుకున్నావు, వాళ్ళు నా మాట వినరు, అది ఇది అని చెప్పి అన్నాడు. సరే ఒక పని చేయి, నువ్వే బతిమలాడుకో, నువ్వే ఒక మెయిలో ఫ్యాక్సో ఏదో ఒకటి చర్చలు సఫలం చేసుకో, నువ్వే వాళ్ళకి మీ చీఫ్ అడ్వైజరో సమ్ ఉంటారు కదా అంబాసిస్, వాళ్ళ ద్వారా కబురు పంపించు, బతిమలాడు. నువ్వు వాళ్ళని బతిమలాడినాక అప్పుడు నేను ట్వీట్ చేస్తా అని చెప్పి అట్లా ట్రంప్ ట్వీట్ చేయడము. సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఇది చెప్పాలంటే చాలా పెద్ద, ఇది చాలామందికి తెలియదు. నాట్ ఈవెన్ సో కాల్డ్ మన బీజేపీ నాయకులకి కూడా అక్కడ ఏం జరుగుతుందనేది తెలీదు. ఈ విషయం అయితే తెలియదు. సో చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, ట్రంప్ ఎందుకు వెనకకేసిండ్రు, ఎందుకు యుద్ధం జరగలే అని చెప్పి. సో ముఖ్యమైనటువంటి రీజన్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఏం చేసిండ్రు ఇక్కడ, కొంచెం మనం ఎప్పుడు కూడా మానవత్వం ప్రదర్శిస్తూ ఉంటాం మన భారతదేశంలో. సో మానవతా దృక్పథంతో చర్చలు అయ్యే వరకు కొంచెం గ్యాప్ ఇచ్చిండ్రు అంతే. ఈరోజు యుద్ధం వద్దు అని చెప్పిన తర్వాత ఏం చేసారు వీళ్ళు, మళ్ళీ దాడి చేసారు. అది వాళ్ళు చేసినటువంటి తప్పు. అంటే వాళ్ళు మాట మీద నిలబడలేదు. మన భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటండి, మనం మాటల మీద నిలబడతాం, మానవతా దృక్పథం చూపిస్తాం, ధర్మాన్ని నమ్ముతాం, ధర్మో రక్షతి రక్షిత అంటాం. కానీ ఇక్కడ వీళ్ళు అధర్మాన్ని నమ్ముకున్నారు పాకిస్తాన్లో. అండ్ ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మొన్న ఏదైతే యుద్ధం ఆపేయండి అని వాళ్ళు బతిమలాడిన తర్వాత ఫైరింగ్ మన వాళ్ళు ఆపేసినాక ఏమైందండి,
ఫైరింగ్ ఆపేసిన తర్వాత మళ్ళా పాకిస్తాన్ దాడి చేసిందని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు వాస్తవం తెలియదు ఎవరికి. ఆ దాడి చేసింది పాకిస్తాన్ కాదు. పాకిస్తాను దాని మనుగడ కాపాడుకోవడానికి యుద్ధం ఆపేసింది. కానీ పాకిస్తాన్ని పహల్గామ్ అటాక్ చేయించింది ఎవరు? పాకిస్తాన్తో, ఉగ్రవాదులతో చైనా. పాకిస్తాన్ డబ్బులు లేవు, పాకిస్తాన్ బీద దేశంగా ఉండిపోయింది. సో పాకిస్తాన్కి డబ్బులు ఇస్తామని చెప్పి ఫండింగ్ ఇచ్చేది ఎవరు? చైనా. పాకిస్తాన్ని భారతదేశం వైపు ఉసిగొల్పేది ఎవరు? చైనా. సో మీరు భయపడి యుద్ధం ఆపేస్తారా అని చెప్పి చైనా పాకిస్తాన్ పేరుతోటి ఆ రోజు దాడి చేసింది చైనా అని జోరుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. భారతదేశ ఎదగద్దు అని కోరుకునేది ఎవరు? ఎస్, పాకిస్తాన్ కోరుకుంటుంది. కోరుకోవడం వరకే, దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎందుకని? ఏం చేయాలన్నా వాళ్ళకి తుమ్మనికి దగ్గనికే పైసలు లేవు. మరి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ పైసలు అంటే చైనా ఇచ్చింది. సో ఈ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఇండియా ముందరికి వెళ్ళిపోతుంది. అభివృద్ధిపై అడుగులేస్తున్నాం. భారతదేశం జీడిపి రేట్ పెరిగిపోయింది. ఇప్పుడు అన్ని మేడ్ ఇన్ ఇండియా. యాపిల్ ఫోన్స్ కూడా మేడ్ ఇన్ ఇండియాలో తయారైపోతున్నాయి. సో ఎథనాల్ కూడా మనం తయారు చేస్తున్నాం. వాట్ నాట్ అండి, ఏ ఇండస్ట్రీ లేదు మన దగ్గర. ప్రతిదీ మనం మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి మనం తయారు చేస్తున్నాక ఇక చైనాతో పని ఏముంది? దానికి తోడు మనం అందరం అనుకుంటున్నాం సుంకాలు విధిస్తున్నాడు ట్రంప్ అని చెప్పి. భారతీయులు కొంతమందినే ట్రంప్ పంపించేది, కానీ అత్యధిక శాతము వెళ్ళిపోయేది చైనా వాళ్ళు. అత్యధిక శాతం సుంకం విధించింది చైనా పైన. భారతదేశాన్ని ట్రంప్ జస్ట్ టచ్ చేసి వదిలేసిండు. కానీ ఇదంతా కూడా చైనాని నామరూపం లేకుండా చేయాలి, చైనా వాళ్ళు అక్కడ ఉండద్దు అన్న ఉద్దేశంతో ట్రంప్ ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. సో దీంట్లో భాగంగా భారతదేశాన్ని కూడా కొంచెం అట్లా టచ్ చేసిండు. పాయింట్ నెంబర్ 2, దీన్ని జీర్ణించుకోలేకపోయినటువంటి చైనా ఈ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని, నిద్రపోతున్నటువంటి ఉగ్రవాదాన్ని తట్టి లేపి రెచ్చగొట్టి, నీకు సిగ్గులేదా, ఏం చేస్తున్నావు నువ్వు, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, నువ్వు పో, నీ వెనకాల నేను ఉన్నా, నీకు డబ్బులు నేను ఇస్తా, ఎంత అంటే అంత అని చెప్పి ఫండింగ్ ఇచ్చింది. ఇది చాలామందికి తెలియదు. మరి రీజన్ ఏంటమ్మా అంటే ఇదే, కుళ్ళు, భారతదేశం ఎదగద్దు, ఎట్లనన్నా సరే చైనా దాన్ని దాటిపోవద్దు భారతదేశం అని ఒకే ఒక కారణంగా ఇది చేసుకుంటూ పోతా ఉన్నారు.